నేను ఇండియాస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చాను. అదేనండి మన హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడు. సో ఖైరతాబాద్ వినాయకుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుని యొక్క హైట్. సో ఈసారి 70th యానివర్సరీ సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ్ కమిటీ వచ్చేసి 70 అడుగుల వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి 7 అడుగులు యాడ్ చేసి మొత్తం 70 అడుగుల విగ్రహము. అండ్ విగ్రహం యొక్క వెయిట్ వచ్చేసి 50 tons. 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులతో అయితే మనకు కనబడుతున్నాడు. సో 7 తలల అనగా కుడివైపున వచ్చేసి శివుడు, విష్ణువు, మహేశ్వరుడు. సో ఎడమ వైపు వచ్చేసి లక్ష్మీదేవి, పార్వతీదేవి అండ్ సరస్వతీదేవి అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా మనకి ఈసారి స్పెషల్గా రామ్ మందిర్ అయోధ్యని విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చేలా మనకైతే రామ్ మందిర్ సెట్తో రాముడు అయితే మనకు ముందు కనబడుతున్నాడు. అండ్ ఎడమ వైపు వచ్చేసి రాహుకేతులు కూడా మనకు కనబడుతున్నారు. అండ్ ఎడమ వైపు వచ్చేసి మనకి శివుని వివాహంతో అయితే మనకి కనబడుతున్నారు. అలాగే రేపే నిమజ్జనం కావడం వలన భక్తులు భారీ ఎత్తున వచ్చి పూజించుకుంటున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా భారీ బందోబస్తును అయితే సెట్ చేసింది. అలాగే భక్తులు కూడా వచ్చి పూజించుకున్నారు. బాగా రష్ మాత్రం చాలా ఉంది. సో ఇంకా ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేసి దేవుని ప్రే చేయండి. సో జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ చాలా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అండ్ ఇక్కడైతే మనకు హనుమాన్ అయితే కనబడుతున్నాడు. అలాగే వీక్షించడానికైతే మంచి ప్లేస్. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లూట్స్, ఇక్కడైతే మనకు ఒక వినాయకుడు కనబడుతున్నాడు. అండ్ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి.